వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. చలో విజయవాడ దళిత క్రైస్తవుల ఆత్మగౌరవ సభ జింకన గ్రౌండ్స్ లో ఈ నెల 30న విజయవంతం చేద్దాం. ఇప్పటిదాకా ప్రవీణ్ పగడాల విషయంలోని పెద్ద ఎత్తున క్రైస్తవుల గురించి చర్చ జరిగింది. బట్ దళిత క్రైస్తవుల చర్చ అనేది ఎప్పటి నుండో ఉంది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ కొత్తది కాదు. అది భారత రాజ్యాంగము నిర్మాణ సభ మొదలైనప్పటి నుండి జరిగిన చర్చ. ఆ చర్చలో ఇవాళ మతం మారిన, ముఖ్యంగా హిందూ మతం నుండి క్రైస్తవ ఇస్లాం మతం మారిన దళితులకి రిజర్వేషన్లు, హిందూ మత రిజర్వేషన్లు వర్తించవని చెప్పేసి మొదటి నుండి వ్యతిరేకిస్తున్న హైందవాదులు ఎవరైతే ఉన్నారో, సో మతానికి రిజర్వేషన్కి ఏం సంబంధము? మతం ఆధారంగా రిజర్వేషన్ రాజ్యాంగం ఆమోదించలేదు కదా. మరి అట్లాంటప్పుడు కుల వివక్షత అంటరానితనం మీదనే కదా రిజర్వేషన్ ఉన్నాయి. దానికి మతానికి ఏం సంబంధము? అది హిందూ మతమైనా, హైందవ మతమైనా, అది శైవమైన, వైష్ణవమైన, లేదా 101 దేవతలైనా, ఇలా అంటరానితనము అనే ఏదైతే స్టిగ్మా ఉందో, ఇవాళ అంటరానితనమైన స్టిగ్మా ద్వారా మాత్రమే ఇవాళ దళిత క్రైస్తవులు అంటరానితనము. ఒకప్పుడు ఆది హిందువులైన దళితులు వాళ్ళు ఈ అంటరానితనం కారణంగా వాళ్ళు క్రైస్తవ మతానికి వెళ్ళారు, లేదా ఇస్లాం మతానికి వెళ్ళారు. అందులో అంటరానితనం లేని కారణంగా వెళ్ళారు. కానీ అందులో కూడా అంటరానితనం ఉంది, అందులో కూడా కుల వివక్షత ఉంది, అందులో కూడా ఇవాళ అనేక రకాల హింస ఉంది, అణచివేత ఉంది అనే విషయాలని అందులోకి పోయిన తర్వాత అర్థమైంది ఈ దళితులకి. హిందూ మతంలో ఉంటే ఇంకా దుర్మార్గం ఎక్కువ, క్రైస్తవంలో పోయినా, ఇస్లాంలో పోయినా కుల వివక్షత తప్పలేదు. సో కులం అనేది బేస్ కాడే, మతం కాదనేది ఇవాళ మనం అర్థం చేసుకోవాలి. అందుకే హిందూ మతంలో ఉన్న దళితులు కూడా కులం పునాదిగానే అంటరానితనాన్ని అనుభవిస్తున్నారు. క్రైస్తవ మతంలో ఉన్న దళితులు కులం పునాదిగానే అంటరానితనాన్ని అనుభవిస్తున్నారు. ఇస్లాంలో ఉన్న దళితులు, లేదా ఇతర మతాల్లో ఉన్న దళితులు, అది బౌద్ధం కావచ్చు, సిక్ కావచ్చు, పార్సీ కావచ్చు, ఇంకా ఏ మతమైనా తీసుకోండి, ఆ మతం వాళ్ళ దాంట్లో కులం లేకపోవచ్చు. కానీ ప్రతి మతంలో కుల వివక్షత అనేది, కులం అనేది చొప్పించబడ్డది, కులం అనేది ఉన్నది. కులమే వాస్తవము, కులమే వాస్తవము. దళితులకు అంటరానితనము వాస్తవము, వివక్షత వాస్తవము. దాన్ని అర్థం చేసుకోకుండా, దాని గురించి చర్చ లేకుండా గుడ్డిగా మీరు క్రైస్తవ మతంలో వేరు కాబట్టి, ఆడ క్రైస్తవ మతంలో కులం లేదు కాబట్టి, ఇస్లాంలో కులం లేదు కాబట్టి మీకు రిజర్వేషన్లు వర్తించవని చెప్పేసి ఈ గుడ్డి వాదనలు, ఎడ్డి వాదనలు, రాజ్యాంగ వ్యతిరేక వాదనలు, మానవతా వ్యతిరేక వాదనలు, మానవ హక్కుల వ్యతిరేక వాదనలు, ప్రపంచ మానవ హక్కుల ఉల్లంఘన వాదనలు, భారత రాజ్యాంగ ఉల్లంఘన వాదనలు ఏవైతే ఉన్నాయో, సమతా సిద్ధాంతానికి వ్యతిరేకమైన వాదనలు, స్వేచ్ఛకు వ్యతిరేకమైన వాదనలు, సమానత్వానికి, సౌభ్రతత్వానికి వ్యతిరేకమైన వాదనలు వినిపిస్తున్న వాళ్ళంతా కూడా ఇవాళ ఒకటే నా సూటి ప్రశ్న, ఆది హిందువులైన దళితులు అంటరాని వాళ్ళని చేసింది ఎవరు? ఆది హిందువులైన దళితులు ఈ దేశంలో అంటరాని వాళ్ళు ఎందుకయ్యారు? చేసింది ఎవరు? చేసింది మనవాద బ్రాహ్మణులు కాదా? చేసింది కుల వ్యవస్థ నిర్మాతలు కాదా? మరి మీరు అంటరానితనాన్ని పాటించి మేము ఇతర మతాల్లోకి వెళ్ళే విధంగా కారణమైంది మీరు, తప్పు చేసింది మీరు. తప్పు మీరు చేసి శిక్ష మాకేస్తే మేమెందుకు భరించాలి? అందుకే ఏ అంటరానితనాన్ని నిర్మించిన కుల వ్యవస్థ అది నిర్మూలన జరగకుండా అంటరానితనం పోదు. భారత రాజ్యాంగంలో కేవలం అంటరానితనమే పోయింది, కులం రద్దు కాలేదు. అందుకే కుల వివక్షత అన్ని మతాల్లో కొనసాగుతున్నది. కులం రద్దేదాకా ఈ దేశంలో దమ్ముంటే, మోడీ గారికి దమ్మున్నా,
అమిత్ షా గారికి దమ్మున్నా, ఇంకా ఎవరైతే జాతీయ ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్కు దమ్మున్నా కులాన్ని మీరు రద్దు చేయండి. మీరు కులాన్ని రద్దు చేస్తే అంటరానితనం ఆటోమేటిక్గా పోతుంది. సో అంటరానితనం నిర్మూలన చేసిన వాళ్ళు కులం ఎందుకు రద్దు చేయలేదు? మీరు దానికి పునాదైన కులాన్ని రద్దు చేయలేదు. ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళితుడైండి భారత రాజ్యాంగ నిర్మాతగా ఉన్న సమయంలోనే ఆగస్టు 10, 1950లో ఆయన మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే భారత రాజ్యాంగంలో అక్రమంగా చొప్పించబడి అన్యాయంగా అమానంగా మానవత్వాన్ని మంటగలిపే మానవ హక్కుల్ని మంటగలిపే ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అన్యాయంగా హైందవ దృక్పథంతో, అన్యాయంగా మనువాద దృక్పథంతో, అగ్రవర్ణ ఆధిపత్య దృక్పథంతో చొప్పించిన రాష్ట్రపతి ఉత్తర్వులు పారా 1950 పారా నెంబర్ 3 హిందూ మతంలో ఉన్న దళితులు, క్రైస్తవు కానీ ఇస్లాం కానీ పోతే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు అని చెప్పే దుర్మార్గమైన ఆ రాష్ట్రపతి ఆర్డర్ ఏదైతే ఉందో అది దుర్మార్గము, అది మానవ హక్కుల వ్యతిరేకము, అది ప్రపంచ మానవ సమానత్వ సిద్ధాంతానికి విరుద్ధము. బీసీలు క్రైస్తవులు అయితే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తిస్తాయి, ఓసీలు క్రైస్తవులు అయితే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తిస్తాయి, చివరికి ఎస్టీలు క్రైస్తవులు అయితే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎస్సీలు ఏం పాపం చేశారు, షెడ్యూల్ కులాలు ఏం పాపం చేశారు, దళితులు ఏం పాపం చేశారని ఈ దుర్మార్గమైన వివక్షత, రాజ్యాంగ వివక్షత, దళితులైన రాజ్యాంగ నిర్మాత న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే చొప్పించబడిన ఈ దుర్మార్గాన్ని ఈ రాజ్యాంగంలోకి వెళ్ళి తొలగించేదాకా ఇలాంటి ఆత్మగౌరవ సదస్సులు జరుగుతూనే ఉంటాయి. ఈ దళితుల ఆత్మగౌరవ సదస్సు రేపు అధికారం వైపు పోతుంది. ఇది అధికారం, దళితులకు అధికారం, ముఖ్యంగా దళిత క్రైస్తవులకు అధికారం వైపు అడుగులు వేస్తుంది. అది 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ దళిత క్రైస్తవులు అక్కడ మాల, ఇక్కడ మాదిగా ఇద్దరు ముఖ్యమంత్రులు కావాల్సిందే. ఆత్మగౌరవం అప్పుడే లభిస్తుంది దళితులకు. సో కాబట్టి మెజార్టీ అక్కడ మాలలు ఉన్నారు, అక్కడ మాల ముఖ్యమంత్రి కావాలి. తెలంగాణలో మెజార్టీ మాదిగలు ఉన్నారు, మాదిగ ముఖ్యమంత్రి కావాలి. అందులో 80% దళితులలో క్రైస్తవులే ఉన్నారు. అందుకే మందకృష్ణ మాదిగ సపోర్ట్ చేసిన ఒక్క ఎస్టీ ఎమ్మెల్యే గెలవలేదు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎమ్మెల్యే గెలవలేదు, బీజేపీ ఎంపీ గెలవలేదు. ఎందుకు గెలవలేదు? ఆయన బలవంతుడైతే, ఒకవేళ ఆయన చెప్తే వింటే ప్రజలు ఎందుకు ఓటేయలేదు బీజేపీకి అంటే ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు, ప్రజలంతా అక్కడ తెలుగుదేశం వైపే ఉన్నారు. సో కాబట్టి ఓటు అనేది ట్రాన్స్ఫర్ కాలేదు బీజేపీకి. సో అందుకే బీజేపీ అక్కడ కానీ ఇక్కడ కానీ అధికారంలోకి రాలేదు. సో బీజేపీ ఆది హిందువులైన దళిత క్రైస్తవులని ఎస్సీ హోదా ఇస్తే తప్పకుండా బీజేపీ అక్కడ ఇక్కడ అధికారం రావడానికి స్కోప్ ఉంది. మేము దళితులము, మాకు ఆ హోదా కల్పిస్తే మీతో మేము పొత్తు పెట్టుకున్న సిద్ధం. మీరు సిద్ధమా? బీజేపీ సిద్ధమా? మీరు సిద్ధంగా లేనప్పుడు ఖచ్చితంగా మేము మాకు ఎవరైతే రేపు కేంద్రంలో అధికారంలోకి వచ్చి మేము కూడా ఈసారి కేంద్రంలో అత్యంత కీలకమైన 30 ఎంపీలు గెలిపించాలనుకుంటున్నాం. దక్షిణాది రాష్ట్రాలలో దళిత క్రైస్తవులని 30 మందిని గెలిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్య సాధన వైపు పోతాం. అందులో భాగంగానే మా ఆత్మగౌరవం కోసం జరిగే విజయవాడ జింకానా గ్రౌండ్లో జూన్ 30 తారీఖున జరిగే ఆత్మగౌరవ సదస్సుకు లక్షలాది కోట్లాది మంది ప్రజలారా, దళిత క్రైస్తవులారా మీరు తరలిరండి. తెలంగాణ నుండి నేను వెళ్తున్నాను, మనంతా వెళ్దాం. కోట్లాది మంది తెలంగాణలో ఉన్న లక్షలాది మంది దళిత క్రైస్తవులారా, చలో జింకానా గ్రౌండ్, చలో జింకానా గ్రౌండ్, చలో జింకానా గ్రౌండ్. దళిత క్రైస్తవుల ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం, రాజకీయ అధికారం కోసం జింకానా గ్రౌండ్లో క్రైస్తవుల యొక్క కోఆర్డినేషన్ కమిటీ, అలాగే నేషనల్ ఫోరం ఫర్ దళిత క్రిస్టియన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి దళిత క్రైస్తవ దండోరా సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నది. దళిత క్రైస్తవ దండోరా ఆ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాల్సిందిగా, రేపు అధికారం దళితులే అక్కడ ఇక్కడ వచ్చే విధంగా
ఒక నూతన కార్యాచరణ కోసం దళిత క్రైస్తవులు నడుం బిగిస్తున్నారు. దానికి మేము అండగా ఉంటాం. ఆ సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా D6 డీజాకు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నది. దళిత క్రైస్తవ దండోర దాంట్లో పాల్గొంటుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్. మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సభ ముఖ్యంగా దళిత క్రైస్తవులరా, ఈ సభ మన ఆత్మగౌరవం, మన అస్తిత్వ సభ. దీంట్లో లక్షలాదిగా తెలంగాణ నుండి తరలి రావాల్సిందిగా నేను పిలిపిస్తున్నా. జై భీమ్, జై పులే, జై పెరియార్.